ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున మీకు శుభములు. క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మనితో అనుదినము అను ఈ క్లుప్త సందేశము ద్వారా ఈరోజు ఉదయం ప్రభువు మీకిచ్చేటువంటి చక్కటి మాట నేను మీ కొరకు చదువుతాను. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 18వ అధ్యాయము. వారు ఈ మాటలు విని మరేమియో అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. వారు దేవుని మహిమపరచారు. జీవార్థమైన మారు మనస్సు, ఈ మాట మీకు నేరుగా మీ యొద్దకు వస్తుంది. మారు మనస్సు లేదంటే మారు మనస్సు పొందుట, ఈ రీతిగా తరచు ఈ మాట మనం వింటాము కదా. ఈ మాట జీవార్థమైన మారు మనస్సు. జీవార్థమైన మారు మనస్సు, జీవము అనగా మన యొక్క జీవితం. మన యొక్క జీవితం అంతా త్రిప్పేటువంటి ఒక పరిపూర్ణమైన మారు మనస్సు. అందుకొరకు మనం ప్రార్థించాలి. సంపూర్ణమైన మారు మనస్సు. కొంతమంది అంటున్నారు, సిగరెట్ వదిలిపెట్టాను, త్రాగుడు వదిలిపెట్టాను, కానీ భార్యను కొట్టడం ఇంకా వదిలిపెట్టలేదు. సిగరెట్ వదిలాను, త్రాగుడు వదిలాను, అయితే ఇంతకంటే భయంకరమైన పాపాలు వదిలిపెట్టాను. కానీ కోపం వస్తే ఒత్తిడి, కొన్ని తిట్టుమాటలు, దుర్భాషలాడుతున్నాను. ఇలాగూ కొంతమందిని కొన్ని బలహీనతలు వారితో పోరాడుచున్నవి. అలాగైతే ఈరోజు ఉదయకాలం ప్రభు యొద్ద మీరు ప్రార్థించాలి. ప్రభు మీకు దాన్ని ఇవ్వబోతున్నాడు. అదేమిటి? జీవార్థమైన మారు మనస్సు లేక సంపూర్ణమైన మారు మనస్సు. ఒకవేళ ఆ అనుభవం మీకు ఉండవచ్చు, మీ ఇంట్లో ఎవరికైనా ఒకరికి లేకుండా ఉండవచ్చు. ప్రభు నామములో చెప్తున్నాను, మీ ప్రార్థన మీ ఇంటంతటినీ ప్రభులోనికి తీసుకొస్తుంది. జీవార్థమైన మారు మనస్సు. పరిశుద్ధాత్ముడు మీకు ఈ వాక్కు ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించుదామా మనం? మా ప్రేమ కలిగిన దేవా, జీవార్థమైన మారు మనస్సు ప్రభువా నేను సంపూర్ణముగా అనుభవించాలయ్యా. తరచు నా జీవితంలో అప్స్ అండ్ డౌన్. ఉదయం బాగున్నానయ్యా, ప్రార్థిస్తున్నా, బైబిల్ చదువుతున్నా, అయితే సాయంకాలం చాలా ఒక డౌన్ ఫాలింగ్ అయ్యా. ప్రభువా, ఒక స్టడీ అయిన జీవితాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను. పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించండి. నా నోటికి కావలి ఉంచండి, నా తలంపులకు కావలి ఉంచండి. ఈ దినమంతా మీరు నాతో ఉండి ప్రభువా ఒక జయ జీవితముగా ఈ దినమును మీరు నాకు ఇవ్వబోతున్నారు. ఈ ప్రార్థనకు మీరు జవాబిచ్చినందుకు మీకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ఖచ్చితముగా ఈ దినమంతా ప్రభు కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.